దిశ కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వచ్చింది హెచ్ఎం టీవీ. 5-6 ఏళ్లలోనే ఏపీకి వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయన్న చెప్పి ఎవరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దన్నారు. కేవలం పార్టీలు నాయకుల అభిప్రాయాలే కాకుండా సామాన్యుల మాటకు విలువనిస్తూ ఏపీ అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది హెచ్ఎం టీవీ. రాష్ట్ర విభజనకు ముందు తెలుగు ప్రజల మనోభావాలను కళ్లకు కడుతూ దిశ నిర్దేశించిన హెచ్ఎం టీవీ మరోసారి ప్రజల మధ్యకొచ్చింది. విభజన కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు దిశానిర్దేశం చేసేందుకు నడుం బిగించిన హెచ్ఎం టీవీ 19 వారాల పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడిన సమయంలో ఏడాది పాటు తెలుగు ప్రజల మనోభావాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన హెచ్ఎం టీవీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దిశ నిర్దేశించేందుకు జనంలోకి వచ్చింది. కేవలం పార్టీలు నాయకుల అభిప్రాయాలే కాకుండా సామాన్యుల మాటకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ సామాజిక చైతన్యంలో ముందుండే విజయవాడ నగరం నుంచి దిశ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన హెచ్ఎం టీవీ ప్రజల మనోభావాలను అభిప్రాయాలను వినిపించింది. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో పాటు మేధావులు, పారిశ్రామికవేత్తలు, విశ్లేషకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు ఇలా అన్ని రంగాల వారు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హెచ్ఎం టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దిశ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ నవ్యాంధ్ర అభివృద్ధికి పలు విలువైన సూచనలు చేశారు. 5-6 ఏళ్లలో ఏపీకి వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయన్న జేపీ ఎవ్వరూ నిరాశ నిస్పృహలను దరిచేరనీయొద్దన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటే అదే 10,000 అన్న ఆయన హైదరాబాద్ మాదిరిగా ఒక్కచోటే ఫోకస్ పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు. మనమే కొన్ని పొరపాట్లు చేసి అన్ని హైదరాబాద్లో పెట్టడం చేత విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు అన్నీ అక్కడ పెట్టున్నాం. కాబట్టి మనకెట్లాగా ఇప్పటిదాకా అన్ని హైదరాబాద్లో పెట్టాం. మనం ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుకునేందుకు చాలా సంస్థలు, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఏఐఎంఎస్లు కానీ, ఇతర విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా మనకి వచ్చే అవకాశం మన హక్కుగా మనకు వస్తున్నాం. కంఫర్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి ఉండదన్న పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్ పరిశ్రమల ఏర్పాటుకు వాతావరణంతో సంబంధం లేదన్నారు. కోస్టల్ కారిడార్, హెచ్పిసిఎల్, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ పోర్టులు ఇలా అన్నింటి పనులు మొదలైతే ఆంధ్రప్రదేశ్ అదే అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లో జీడిపి గ్రోత్. ఇప్పుడు దాకా మనకి లో జీడిపి గ్రోత్ ఉంది. హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ని ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తామంటే వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్లా అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది నాకు. ఎందుకంటే అమ్మో అక్కడికి వెళ్తామా, హైదరాబాద్ ఇంత కంఫర్టబుల్గా ఉందే. అరే కంఫర్టబుల్గా ఉన్న దగ్గర అసలు గ్రోత్ ఉండదండి బాబు. కంఫర్ట్ లేని దగ్గరే గ్రోత్ ఉంటుంది. ఎనీబడి హూ లుక్స్ ఫర్ ఆపర్చునిటీస్ విల్ గో టు ఆఫ్రికా. ఆఫ్రికాలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాల కోసం విద్యార్థులు భయపడే పరిస్థితి లేకుండా చూడాలని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందు మనకున్న ల్యాండ్ని కొంత ఫ్రీగా ఇస్తేనే మనకి ఇమీడియట్గా కూడా పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే పవర్ కూడా తక్కువ రాయితీలు ఇవ్వటం, అట్లానే వాటర్ రిసోర్సెస్ అవన్నీ కూడా మనం వారికి అందుబాటులో ఉంచితే కనుక ఇమీడియట్గా తక్షణమే కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం మనకు ఉందన్నమాట. దాని ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు అఫ్కోర్స్ మేమందరం ఫైట్ చేస్తున్నాం ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, ఇవన్నీ కూడా మనకు కావాలని. దాంతోపాటు మన స్టేట్లో మన ఓన్గా కూడా కొంత జనరేట్ చేసుకోవాలి ఫండ్. ఏకీకృత వ్యవస్థ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందన్న సిపిఎం నేత మధు బలవంతపు భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే 160% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి ప్రజాస్వామ్యం కావాలి, రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావాలి, రైతాంగం దగ్గర బలవంతంగా భూములు సేకరించకూడదు. ఇవన్నీ జరుగుతూ పారిశ్రామికీకరణ కావాలి. కృష్ణా, గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, రాయలసీమను పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కనీసం ఇప్పటికైనా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో
ఎలైట్ క్లాస్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏమంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అంతా కృష్ణా గుంటూరు జిల్లాలో చేస్తూ ఉన్నాడు, రాజధాని అక్కడే, అన్ని రకాల ఆఫీసులు అక్కడే, ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడే వస్తాయి, ఐటీ సెక్టార్ అక్కడే వస్తుంది, మన ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడే కొద్దిమంది ఇటీవలనే తిరుపతిలో మీటింగ్ పెట్టి మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాయలసీమ సపరేట్ రాష్ట్రం అయితేనే మనకు మేలు జరుగుతుంది. అయితే సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రామకృష్ణ సీఎం 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఆలోచనతో, ప్రణాళికతో 13 జిల్లాలకి ఏం చేస్తా ఉన్నామో, ఏం చేయబోతా ఉన్నామో ప్రభుత్వం స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి సంబంధించి సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. దానికేం అభ్యంతరాలు లేవు. యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య ఇవాళ రాష్ట్రంలో పోనీ ఏది లెక్కేసుకున్నా 90,000 ఉద్యోగాలు అన్నీ ఇవ్వమంటలేదండి. ఇవాళ ఇండస్ట్రీస్ వైజ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఉపాధి, వాళ్ళకి 2,20,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు సంవత్సరానికి. వివిధ శాఖల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ దాదాపు 80,000-90,000 మంది వస్తున్నారే. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంతమందికి వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ, సరైన ఉపాధి కానీ కల్పించే లేనప్పుడు ఒక 5,000 మంది 10,000 మంది విదేశాలకు వెళ్ళవచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవచ్చు. శిక్షణా సంస్థలు ఏర్పరచాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం దెబ్బలాడినప్పుడు అక్కడ ఉద్యోగాలు 170% ఉత్తరాది వాళ్ళు వచ్చింది, ఎందుకంటే శిక్షణా సంస్థ లేక. అందువల్ల దాని మీద వాళ్ళ శిక్షణా సంస్థ ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళ వరకు పనిచేయడం సందర్భం. నేను కేటగిరీ వైజ్ మాట్లాడుతున్నా. అయితే అవినీతిని అరికట్టకుండా అభివృద్ధి సాధించలేమన్న విశ్లేషకులు లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయడం లేదన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటివి ఇక్కడికి వచ్చి అడ్రస్ మార్చుకోవాలన్నా, సంస్థను నమోదు చేసుకోవాలన్నా, రిజిస్టర్ చేసుకోవాలన్నా లంచం లేనిది పని జరగడం లేదనేటువంటి ఒక భావన సర్వత్రా విస్తరించింది. ఆహ్వానించి రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తాము, త్వరితగతిన మీకు అనుమతులు ఇస్తామనేటువంటి మాటలు రాజకీయ నాయకత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం ఆ విధంగా సహకరించడం లేదండి, చాలా స్పష్టం. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పౌర సమాజం కో కన్వీనర్ రాజు ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారు రాజ్యసభలో చేసిన హామీల అమలుకు, అట్లాగే హోమ్ మినిస్టర్ గారు చేసిన రాజ్యాల అమలుకు ఒక ప్రత్యేక విభాగం, అది ప్రభుత్వేతర విభాగం కూడా. ఉదాహరణకి లోక్సత్తా ప్రకాష్ నారాయణ గారు దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఓన్లీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, వాళ్ళు చాలా ప్రామిస్లు చేశారు. వ్యవసాయ రంగ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరిన రైతు నేత నాగిరెడ్డి వ్యవసాయం లాభసాటి అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎవరైనా సరే 100 రూపాయలు ఉత్పత్తి వ్యయానికి 70 రూపాయలు ధర నిర్ణయించితే దాని నుంచి ఎట్లా బయటపడతాడు? అది అసాధ్యం. సో వాళ్ళు మళ్ళీ ఇందాక మీరే చెప్పారు ప్రతి విషయంలో ఆ ధర నుంచి నన్నక కూడా కొనుగోలు లేని పరిస్థితి. పొగాకు రైతులు ఏం జరిగిందో తెలిసింది, మనకు తెలుస్తున్న పరిస్థితి. వ్యవసాయం మీద టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కావాల్సిందే. ఇవాటికి టాప్ 30 సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలోనూ కలిపితే 20 లక్షల ఎంప్లాయీస్ లేరు. సో అది కావద్దని అంటలేదు, కానీ 65% మంది డిపెండ్ అయిన వ్యవసాయ రంగం మీద లాభసాటి వ్యవసాయం కాకుండా మాత్రం వాళ్ళకి సాధ్యం కాదు. పోలవరం పూర్తయితే నవ్యాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్న బీజేపీ నేత గోపాలకృష్ణ ప్రసాద్ వికేంద్రీకరణకు కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. పోలవరంలో వాటర్ని మనం ఇక్కడికి డెల్టా ప్రాంతానికి, మీరు ఇందాక అన్నారు డెల్టాకి ఏం కొంపల మునిగిపోదని కాదు. ఇవాళ ఏదో అదృష్టవశాత్తు పొట్ట మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మొన్న 2 అకాల వర్షాల వల్ల కొంచెం పంట కొంతమేరకు దక్కించుకున్నాం. అంతమేరకు దక్కించుకోలేకపోయినా కొంత దక్కించుకున్నాం. ఈ పోలవరం వాటర్ ఇటు డైవర్ట్ అయినప్పుడు రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి అక్కడ శ్రీశైలం కానీ జూరాలు కానీ ఆ వాటర్ని అటు డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అది ఒక ప్లాన్ జరుగుతుంది. పోలవరం అయిన తర్వాత కానీ ఆ కాలం సాకారం అవదు. అయితే నవ్యాంధ్ర అభివృద్ధి అంతా ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందన్న కాంగ్రెస్ యువ నాయకుడు దేవినేని అవినాష్ కేంద్రం వెంటనే స్పెషల్ స్టేటస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేము చెప్పేది ఒకే ఒకటి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కనుక ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన అంశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము ఏదైతే కోరుకుందో చంద్రబాబు గారు
ఇందులో మీరు అన్నారు మనకు ఒక హక్కు ఉంది, ఎవరి గారు బతిలారు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారిని మన హక్కు ఉంది కాబట్టి ఆయన్ని నరేంద్ర మోడీ గారిని వంగి దండాలు పెట్టకుండా ఆయన్ని నిలదీసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులు యువకులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని ఏదైతే మన హక్కు ఉందో ఆ హక్కును కనుక ఆయన నిజంగా అడిగితే తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక హెచ్ఎంటీవీ దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉపాధి అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం మెయిన్ ఫోకస్ పెట్టాలని కోరారు. కార్పొరేట్ కాలేజ్లో మార్నింగ్ 6 to ఈవినింగ్ 10, నైట్ 10 వరకు కంప్లీట్గా చదివే అంటూ ఇంత పుస్తకాలు ఇచ్చి బట్టి పట్టిస్తున్నారు కంప్లీట్గా. హింస పెడుతున్నారు. మేమేంటంటే బయటకు వచ్చాక అసలు ఈ నాలెడ్జ్తో అసలు మేమేం చేస్తాము. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో హెచ్ఎంటీవీ తన వంతు పాత్రగా దశ దిశ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి విజయవాడలో ప్రజల నుంచి అలాగే అక్కడ స్థానిక నేతల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.